welcome to my YouTube channel Avocado. So ఇవాల్టి టాపిక్ వచ్చేసి లాంగ్ టర్మ్ కేర్ సెంటర్స్ అండ్ రిటైర్మెంట్ హోమ్స్ గురించి. సో అందరికీ తెలిసిందే COVID-19 మూలాన చాలా మంది ఎఫెక్ట్ అవుతున్నారు అండ్ స్పెషల్లీ సీనియర్ సిటిజన్స్ ఎఫెక్ట్ అవుతున్నారు. సో అప్పుడు అనిపించింది రిటైర్మెంట్ సెంటర్స్ గురించి లేకపోతే లాంగ్ టర్మ్ కేర్ సెంటర్స్ గురించి ఒక వీడియో తీయాలని చెప్పేసి. ఈ ప్రాసెస్లో I met this amazing person, Preeti Samson garu. She is a registered nurse and alage assistant director of resident care at one of the prominent senior living community. సో ఈ వీడియోలో ఆవిడ అక్కడ అసలు ఎలా ఉంది, ఏంటి ప్రస్తుతం పరిస్థితులు ఏంటి, వాళ్ళ మెంటల్ స్టేట్ గురించి లేకపోతే స్టాఫ్ వాళ్ళ గురించి ఇలాంటి చాలా విషయాలు మనతో మాట్లాడతారు. సో నేను తొందరగా రెడీ అయిపోయి ప్రీతి గారిని మీట్ అవ్వడానికి వెళ్తున్నాను అండ్ సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేస్తూ ఇంటర్వ్యూని చేస్తాను. సో ప్లీజ్ వాచ్ ద ఎంటైర్ వీడియో అండ్ అలాగే డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్ Avocado అండ్ మీకు నా కంటెంట్ కనుక నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ప్రీతి శాంసన్ మన తెలుగు అమ్మాయి, వైజాగ్ ఆవిడ. సిఎంసి వెల్లోర్లో బిఎస్సి నర్సింగ్ కంప్లీట్ చేసి ఖమ్మంలో సెయింట్ మేరీస్ మిషన్ హాస్పిటల్ అండ్ నర్సింగ్ హోమ్లో వర్క్ చేస్తూ నర్సింగ్ సూపరింటెండెంట్గా, నర్సింగ్ స్కూల్కి ప్రిన్సిపల్గా, ఒక ఓల్డ్ ఏజ్ హోమ్ని చూసుకుంటూ మిడ్వైఫ్గా పేదవాళ్ళకి డెలివరీస్ చేస్తూ, ఫార్మసీ రన్ చేస్తూ ఇలా యంగ్ ఏజ్లోనే చాలా రెస్పాన్సిబిలిటీస్ తీసుకున్నారు. తరువాత ఒక నర్సింగ్ స్కూల్ స్టార్ట్ చేసి తెలంగాణ రూరల్ ఏరియాస్ నుంచి ఆల్మోస్ట్ 2 బ్యాచెస్ ఆఫ్ 40 స్టూడెంట్స్ ఈచ్ ట్రైన్ చేశారు. ఆ తర్వాత కెనడా వచ్చి పీజీ సర్టిఫికేషన్స్ ఇన్ క్రిటికల్ కేర్ నర్సింగ్, జెరాంటాలజీ అండ్ లాంగ్ టర్మ్ కేర్ కంప్లీట్ చేసి ఆర్ఎన్ లైసెన్స్ తెచ్చుకొని 2 లాంగ్ టర్మ్ కేర్ హోమ్స్లో ఆర్ఎన్ నర్స్ మేనేజర్గా వర్క్ చేశారు. ఇప్పుడు బ్రాంప్టన్లోని ఒక ప్రముఖ కేర్ హోమ్లో అసిస్టెంట్ డైరెక్టర్ ఆఫ్ రెసిడెంట్ కేర్గా వర్క్ చేస్తున్నారు, డీలింగ్ విత్ ఇన్ఫెక్షన్ కంట్రోల్ అండ్ కోవిడ్ అవుట్బ్రేక్ మేనేజ్మెంట్. ఓ హాయ్ అపర్ణ, ఎలా ఉన్నారు? చాలా రోజులు అయింది, లాక్డౌన్ కదా, సో సోషల్ డిస్టెన్సింగ్ అన్నీ మెయింటైన్ చేస్తూ మాట్లాడదాము లాంగ్ టర్మ్ కేర్ గురించి. ఇట్స్ బిన్ అ క్రేజీ టైమ్ మాకు వర్కింగ్ ఇన్ లాంగ్ టర్మ్ కేర్. సో I'm heading out to work, so come and follow me and until I drive to work, and then we can talk about everything related to COVID-19. So let's go. నేను బ్రాంప్టన్ వరకు ఐ డ్రైవ్ యూజువలీ కిచెనర్ నుంచి, సో ఇట్ టేక్స్ మీ అన్ అవర్ ఆఫ్ డ్రైవ్. సో మనం సోషల్ డిస్టెన్సింగ్ మెయింటైన్ చేస్తూ మాట్లాడుతున్నాము. 6 feet అపార్ట్ ఉండాలి కదా కార్లో కూడా, ఫ్యామిలీస్ కూడా అందరూ ఎవరైనా సరే మెయింటైన్ చేయాలి. సో యూజువలీ మై లైఫ్ ఇస్ వెరీ వెరీ బిజీ బికాస్ స్పెసిఫిక్లీ నౌ COVID-19 సిచ్యువేషన్ స్టార్ట్ అయిన తర్వాత అస్సలు క్వాలిటీ ఆఫ్ లైఫ్ లేదు, టైం లేదు, లాంగ్ అవర్స్ అట్ వర్క్. సో నా స్ట్రెస్ బస్టర్ ఏంటంటే ఇలా నా వర్క్కి డ్రైవ్ చేస్తూ నేను మ్యూజిక్ వింటూ ఉంటాను అలాగా. సో టు రిలీవ్ మై స్ట్రెస్ అండ్ టు కామ్ మై సెల్ఫ్ డౌన్ బిఫోర్ ఐ గెట్ టు వర్క్, ఈవెన్ వెన్ కమింగ్ బ్యాక్ ఫ్రమ్ వర్క్. అలాగే పాటలు వింటూ, నాకు పాటలు పాడడం అంటే ఇష్టం. సో దట్ ఈస్ మై ఓన్లీ టైం. మళ్ళీ ఇంటికి వచ్చిన తర్వాత కూడా వర్క్ చేస్తూ ఉంటాను. సో లాంగ్ అవర్స్ అయిపోయింది నర్సెస్కి, స్పెసిఫిక్లీ మేనేజర్స్కి సిచ్యువేషన్లో. సో యా. హాయ్ ప్రీతి గారు, ఎలా ఉన్నారు? హాయ్ అపర్ణ, ఐఎమ్ ఫైన్, బాగానే ఉన్నాను. నా బ్రేక్ టైం ఇది. సో నా వర్క్ ప్లేస్, దిస్ ఇస్ మై వర్క్ ప్లేస్. సో యూజువలీ నేను కొంచెం చిల్ అవ్వాలి, మైండ్ని కొంచెం కామ్ డౌన్ చేయాలి అంటే ఐ కమ్ హియర్ అండ్ హ్యాంగ్ అవుట్. స్పెషలీ వెదర్ బాగుంది ఇవాళ, సో it's a nice place to hang out, nice workplace. So and before I ask you any questions, firstly I would like to thank you. I know you are very busy, and busy schedule lo kuda you took like a little bit of time for me. Thanks so That's much fine. For that. And let's get started then. Sure, yeah. So I have a questions, like I wrote few questions.
సో ఫస్ట్లీ ఏంటంటే బిఫోర్ పాండమిక్ అండ్ డ్యూరింగ్ ద పాండమిక్ ఇక్కడ లాంగ్ టర్మ్ కేర్ సెంటర్స్లో వాళ్ళ లైఫ్ ఎలా ఉంది? We will start with the staff. Okay. And then we will talk about the patients. సో లాంగ్ టర్మ్ కేర్ బేసిక్లీ ఏంటంటే స్టాఫ్కి అయితే ఇట్స్ అ లాట్ ఆఫ్ వర్క్ రిలేటెడ్ టు డిమెన్షియా, delirium, depression, elderly population దగ్గర వాడిని కేర్ చేయడానికి కోసం ఉంటారు స్టాఫ్. సో స్టాఫ్ ఏంటంటే లాంగ్ టర్మ్ కేర్లో ఇష్యూస్ ముందు నుంచి ఏంటంటే స్టాఫింగ్ ఆల్వేస్ ఒక పెద్ద ఇష్యూ అనిపించింది. ఎందుకంటే అందరూ దే డోంట్ వాంట్ టు వర్క్ ఇన్ ది సిచ్యువేషన్. చాలామంది ఏంటంటే హాస్పిటల్లో వర్క్ చేద్దాం అనుకుంటారు, చాలామంది వాళ్ళ ఓన్ ఆప్షన్స్ ఉంటాయి కదా. బట్ లాంగ్ టర్మ్ కేర్లో నాకైతే పర్సనల్గా నేను ఇక్కడ కెనడాలో నా ఆర్ఎన్ కెరియర్ స్టార్ట్ చేసినప్పుడు నాకు పర్సనల్గా అనిపించింది ఏంటంటే దట్ లాంగ్ టర్మ్ కేర్లో స్టాఫింగ్ ఇష్యూస్ చాలా ఉన్నాయి. And it's not related to just not having people, it's because the funding model ala undi. Funding manaki budget funding government ఎంత ఇస్తారో అంతలోనే స్టాఫింగ్ చేయాలి. సో ఇప్పుడు నేను వర్క్ చేస్తున్న లాంగ్ టర్మ్ కేర్లోని యూజువలీ 24 రెసిడెంట్స్కి 24 రెసిడెంట్స్ టు టేక్ కేర్ ఆఫ్. ఒక రిజిస్టర్డ్ నర్స్ ఆర్ రిజిస్టర్డ్ ప్రాక్టికల్ నర్స్, అంటే 1 nurse for 24 residents and 2 PSWs for 24 residents. That means 1 PSW for 12 residents to take care of, which is unreal, really. Hospital lo velte usually 1 nurse will take care of 1 patient, or maximum to maximum nenu chusinanta kalam it was always 3 to 4 residents in the care of 1 person. But for long term care it's not like that. So the ratio, patient and staff ratio చాలా different hospital and long term care. అది ముందు నుంచి ఆల్వేస్ ఇష్యూ ఉండేది. ఇప్పుడు కోవిడ్ పాండమిక్ స్టార్ట్ అయినప్పుడు అది ఇంకా చాలా వెల్ నోన్ అయిపోయింది. స్టాఫింగ్ ఇష్యూస్ ఉన్నాయి, లాంగ్ టర్మ్ కేర్లో ఉన్న ఇష్యూస్ అన్నీ బయటకు వచ్చాయి. ఎందుకంటే స్టాఫ్ కావాలి వర్క్ చేయడానికి. పాండమిక్లో ఉన్నాము, అవుట్ బ్రేక్స్లో ఉన్నాము, లాంగ్ టర్మ్ కేర్స్ అన్నీ హార్డ్ హిట్ అయినాయి. వై? దట్స్ ప్రాబబ్లీ బికాజ్ స్టాఫింగ్ ఇష్యూస్, వేరే ఇష్యూస్ కూడా చాలా ఉంటాయి కదా. సో నర్సింగ్ స్టాఫ్ అండ్ నర్సింగ్ పర్సనల్ కాకుండా కూడా వేరే సర్వీసెస్ లైక్ ఎన్వైరన్మెంటల్ సర్వీసెస్ కావాలి, హౌస్ కీపింగ్ సర్వీసెస్ కావాలి, సోషల్ వర్కర్స్ కావాలి, తర్వాత ఫిజియోథెరపిస్ట్, ఎవరు అన్ని డిపార్ట్మెంట్స్లోని వీ నీడెడ్ పీపుల్. కానీ అది జరగలేదు ఎక్కువ. అందరూ ఏంటంటే భయం ఒకటి పెద్ద ఇష్యూ అయింది. ఫియర్ ఆఫ్ వర్కింగ్ ఇన్ అన్ అవుట్ బ్రేక్. అండ్ ఆఫ్ కోర్స్ అది ఉంటుంది, నాకు ఉన్నది. ఇట్ వాస్ దేర్ ఇన్ ద బిగినింగ్ అండ్ ఇట్ ఈస్ స్టిల్ దేర్. బట్ ఇట్స్ లైక్ ఇప్పుడు వార్ అవుతే సోల్జర్స్ ఎలా ఉంటారు, భయం లేకుండా వెళ్తారు. నాకైతే ఇప్పుడు ఈ కోవిడ్ ఎంటైర్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ వర్కింగ్ ఇన్ అ కోవిడ్ అవుట్ బ్రేక్ ఏంటంటే వీ ఫెల్ట్ లైక్ ఇట్స్ అ వార్, like a world war kind of a situation, and we are fighting this virus and we are the soldiers. We have to fight for it. Like if we back out, మనకి సోల్జర్స్ ఇప్పుడు బార్డర్స్లో, మన ఇండియన్ బార్డర్స్లోనైనా ఎక్కడైనా ఏ కంట్రీలోనైనా సోల్జర్స్ మేము ఫైట్ చేయము, ఏమొచ్చినా సరే వీల్ లీవ్ ఇట్ అని అలా చేయలేరు కదా. సో ఆ ఫీలింగ్ అయితే వచ్చింది. అండ్ ఇట్స్ నాట్, ఐఎమ్ నాట్ సేయింగ్ ఇట్ just like that, I'm saying it with a lot of feel, because నేను పర్సనల్గా నా స్టాఫ్ అలా అండం కూడా చూసాం. దిస్ ఇస్ వార్, we are the soldiers. మనం వెళ్ళిపోతే who's going to take care of these people? And families రాలేరు వాళ్ళ లవ్డ్ వన్స్ని చూడడానికి. వాళ్ళందరూ everyone was in a lockdown. అండ్ ఇది యాక్చువల్లీ మా ఫెసిలిటీ అవుట్ బ్రేక్లో వెళ్ళే ముందే మేము ఫ్యామిలీస్ని విజిటింగ్ కట్ ఆఫ్ చేసేసాము. సో జస్ట్ ఇమాజిన్, some of the residents are 90 years old, 80s, 90s, elderly populationలో వాళ్ళ ఫ్యామిలీస్ చూడలేరు, వాళ్ళ పిల్లల్ని చూడలేరు, వాళ్ళు రాలేరు. సమ్టైమ్స్ మేము ఇప్పుడు వీ స్టార్టెడ్ డూయింగ్ విండో విజిట్స్, గ్లాస్లో త్రూ ఫ్యామిలీస్ వచ్చి కలవడానికి, జస్ట్ టు సీ ఈచ్ అదర్, ఫోన్ కాల్స్, జూమ్ కాల్స్. దట్ వాజ్ నాట్ ద వే ఆఫ్ లైఫ్. ఈవెన్ మన నార్మల్ వే ఆఫ్ లైఫ్ కూడా, ఈవెన్ ఫర్ ద స్టాఫ్ ఇట్ చేంజ్, రైట్? బికాజ్ ఇప్పుడు ఏంటంటే అవుట్ బ్రేక్లో వర్క్ చేసినప్పుడు మేమే రిస్క్లో ఉన్నాం, బట్ మా ఫ్యామిలీస్ని కూడా మేము రిస్క్లో పెట్టొచ్చు. బికాస్ ఇఫ్ వీ ఆర్ క్యారింగ్ ద వైరస్, దెన్ వీ విల్ గివ్ ఇట్ టు అవర్ ఫ్యామిలీస్. చాలామందికి వాళ్ళ పిల్లలు ఉన్నారు, వల్నరబుల్ పాపులేషన్. వాళ్ళ ఇంట్లో ఐవ్ సీన్ స్టాఫ్ సే టు మీ, వెల్ ఐ హ్యావ్ అన్ 85-year-old మదర్ ఇన్ మై హౌస్, ఐ హ్యావ్ అ స్మాల్ చైల్డ్, ఐమ్ పుట్టింగ్ మై సెల్ఫ్ ఎట్ రిస్క్. కానీ
that doesn't mean వాళ్ళు రాలేదు. They came to work, they still worked, they did what they have to do, they gave their best. So that is the life of being a staff member in a long-term care, specifically in the last 2 months. Really the way things have changed for every staff member in a long-term care. I'm not saying that this is just now, this has been from before, but it's even more now. So it's not easy. It's been very stressful. Stress levels and mental health, I think it's really taken a toll. ఇప్పుడు మనకి వార్కి వెళ్తే పోస్ట్ వార్ స్ట్రెస్ అని ఉంటుంది. ఇట్స్ లైక్ ట్రామాటిక్ సిచ్యువేషన్ కాబట్టి ఐఎమ్ ష్యూర్ దట్ all the staff and PSWs and nurses, anybody who worked in long-term cares and who worked through this outbreak will definitely have that, for their future. It changed the way we look at things. It changed the way we handle stress, we handle anxiety, panic. అన్నీ వచ్చాయి. అందరికీ ఉండింది, అందరికీ ఉన్న ఫియర్. ఇప్పుడు నార్మల్గా పబ్లిక్కి మీకు ఎలా ఫియర్ ఉంటుందో అలాగే మాకు ఫియర్ ఉంటుంది. బికాస్ ఫ్యామిలీస్ మాకు ఉన్నారు, అందరూ ఉన్నారు. సో it's not easy. So government hopefully ఎక్కువ టైం తీసుకొని I think they should think it over to see how mental health and counseling services for specifically healthcare workersకి ఎక్కువ కాన్సన్ట్రేట్ చేసి ఇప్పుడు లాంగ్ టర్మ్ కేర్ స్పెసిఫిక్గా ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయాలని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఇప్పుడు ఇది చాలా బిగ్ లెసన్. ఎందుకు లాంగ్ టర్మ్ కేర్ ఇంత why they are so hard hit? Because of reasons like what I said, like staffing issues, everything, like stress, anxiety. కొంతమంది వర్క్కి రాలేని రీజనే అది. నాకు ఈ డాక్టర్స్ నోట్స్ వస్తున్నాయి ఇప్పుడు. So and so cannot come to work because of anxiety. Somebody went into depression because of the pandemic. Just because they're a healthcare worker, it doesn't mean that they should not be going into depression. Well, you have to come to work because you cannot have depression, but somebody else can have depression. That's not, that's not right? So yeah, it's really it's hit me hard too. Like really the amount of stress, I'm the assistant director of care here. I'm the infection control lead ఈ ప్లేస్లో. సో నేను ఈ అవుట్బ్రేక్ లీడ్ చేస్తూ మేనేజ్ చేస్తూ నాకు ఎలాగనిపించిందంటే దిస్ ఇస్ ఇన్ మై హ్యాండ్స్. కానీ it's not just in my hands. తర్వాత ఆలోచిస్తే it's not just me, it's a lot of people, it's from higher up. Everyone needs to come together and work together. Yeah, like working long hours, 20 hours a day, 18 hours a day, public health work చేస్తూ LIN, I was working with the local health integration network, working with public health, working with Ministry of Health, Ministry of Labor. It's a lot of collaboration. But having said that, నేను ఎప్పుడు ఇలాంటి టైం నా లైఫ్లో నా కెరియర్లో నేను ఎప్పుడు చూడలేదు. I've worked in outbreaks previously, influenza outbreaks, enteric outbreaks in long term care అవుతాయి. ఎందుకంటే రూమ్స్ చూస్తే మా ఫెసిలిటీలో యాక్చువల్లీ సోషల్ డిస్టెన్సింగ్ ఉంటుంది. ఈవెన్ సెమీ ప్రైవేట్ రూమ్స్లో కూడా సోషల్ డిస్టెన్సింగ్ మెయింటైన్ చేయవచ్చు. బట్ ఐసోలేట్ అలా చేస్తాం. వాళ్ళ ఫ్యామిలీస్ రావట్లేదు, పేషెంట్ ఫ్యామిలీస్, వాళ్ళందరూ డిమెన్షియా ఉంది, డిలీరియం ఉంది, దే కమ్ అవుట్, వాండర్ అవుతారు, దే అన్నీ ముట్టుకుంటారు, దే టచ్ ఎవ్రీథింగ్. సో one staff member to take care of 12 people, that's not going to help with isolation or anything like that. So మేము చాలా things we put in place. We try to have more staff come in. ఎక్కువ స్టాఫ్ ని ఎంకరేజ్ చేసాం రావడానికి, ఎక్కువ స్టాఫింగ్ లెవెల్స్ డ్యూరింగ్ ద అవుట్బ్రేక్. అయినా మాకు కొంచెం కష్టంగా అయింది. అయినా ఈవెన్ ఇఫ్ యూ బ్రింగ్ 2-3 more people ఆల్సో మాకు కష్టమైంది. సో ఇట్స్ అ బిగ్ రియలైజేషన్. నాకైతే ఇది పెద్ద రియలైజేషన్. మన ఓన్ పర్సనల్ లైఫ్స్కి ఎంత పెద్ద రియలైజేషన్ దట్ how people are putting all these videos where they're saying during a lockdown you have so much time with your family. We really didn't have that, but still people are realizing what it means to have your life. Money is not everything, life is everything, right? So alage it's a realization for all the healthcare sector too. It's a realization where I felt like long term care eppudu always neglect an annu, but I felt that was going on. But ippudu I think it's time that the government starts taking real steps into seeing how they could help long term care better.
to make it a better place. It's to make it a better and safe place for anybody to live in here. Your parents could be coming and living here, and we are taking care of them. ఇందాక మీరు చెప్పిన దానికి యాడింగ్ క్వశ్చన్ ఏంటనంటే లాంగ్ టర్మ్ కేర్ సెంటర్స్ లో షార్టేజ్ ఆఫ్ స్టాఫ్ అని అంటున్నారు. సో ప్రస్తుత పరిస్థితి ఏంటి? ప్రస్తుత పరిస్థితి ఏంటంటే కొంచెం బెటర్ అయ్యింది. నేను నా ఫెసిలిటీ గురించి మాట్లాడితే మేము చాలా వివ్ కమ్ అ లాంగ్ వే. ఎందుకంటే చాలా మాకు వేరే బయట సోర్సెస్ నుంచి చాలా హెల్ప్ వచ్చింది. ఎందుకు అంటే మేము చెప్పాల్సి వచ్చింది. ఐ హ్యాడ్ టు కీప్ సేయింగ్ మాకు స్టాఫ్ లేరు, మాకు స్టాఫ్ కావాలి 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 అని. సో దానివలన మాకు RNAO నుంచి, గవర్నమెంట్ నుంచి, మినిస్ట్రీ నుంచి వాళ్ళు చాలా ట్రై చేశారు. కానీ స్టిల్ మాకు ఇంకా వీఆర్ గుడ్ అని నేను అనలేను. ఐ కెనాట్ సే దట్ బికాజ్ ఎప్పుడు ఇట్ విల్ నెవర్ బీ గుడ్. ఎందుకంటే 24 పీపుల్కి లేకపోతే ఒక యూనిట్లో 30 పీపుల్కి ఎంతమంది కావాలి అనేది అది ఒక మోడల్ అంటూ క్రియేట్ చేయాలి. ఇప్పుడు హాలండ్ అనే కంట్రీ, ఇఫ్ యూ గో టు హాలండ్లోని ఏంటంటే ఒక కాన్సెప్ట్ ఉంది, విలేజ్ కాన్సెప్ట్ ఉంది. సో ఒక లాంగ్ టర్మ్ కేర్ ఫెసిలిటీలోని ఇన్స్టెడ్ ఆఫ్ హ్యావింగ్ 24 or 30 పీపుల్ వాళ్ళు ఒక విలేజ్ హోమ్ సెటప్ లాగా తయారు చేసి 7 పీపుల్ని కేర్ చేయడానికి ఒక 2-3 పెడతారు 7 పీపుల్కి. సో దట్ వుడ్ బి ద బెస్ట్ సెటప్. ఇక్కడ కెనడాలో ఏంటంటే రియల్ ఎస్టేట్ ఉంది, బిల్డింగ్స్ ఉన్నాయి, ఇప్పుడు ఇంత మంచి ఫెసిలిటీ ఉంది. ఆ ఆప్షన్ చేస్తే దట్ వుడ్ బి గుడ్. అంటే మేబీ ఇప్పుడు ఫ్యూచర్ లాంగ్ టర్మ్ కేర్ మోడల్స్ చేంజ్ అవుతుందేమో. ఇంత హార్డ్ హిట్ అయ్యింది కాబట్టి ఇప్పుడు చేంజ్ అవుతుందేమో అని నేను అనుకుంటున్నాను. బట్ 24 పీపుల్కి 30 పీపుల్కి 3-4 స్టాఫ్ కూడా అన్రియలిస్టిక్ యాక్చువల్లీ. కంప్లీట్లీ వాళ్ళ కోసం ప్రాపర్గా కేర్ తీసుకోవాలి, వాళ్ళకి టైం స్పెండ్ చేయాలి అంటే ఖచ్చితంగా ఎక్కువ మంది కావాలి. దానికి one person cannot take care of 10 people. సో ఆబ్వియస్లీ ఇప్పుడు మాకు కంప్లైంట్స్ కూడా బాగా వస్తాయి. ఏంటంటే మా మదర్ని ఇలా సరిగ్గా చూసుకోలేదు అని అంటే సరిగ్గా చూసుకునే పరిస్థితులు లేవు. ఎందుకంటే దాన్ని బట్టి ఇప్పుడు ఒక PSWకి 7 minutes ఉంటుంది. 7 minutes మార్నింగ్ 7 o'clockకి షిఫ్ట్ స్టార్ట్ అవుతే వాళ్ళ షిఫ్ట్కి వచ్చిన టైం స్టార్ట్ అయినప్పుడు వాళ్ళకి 8:30 కల్లా బ్రేక్ఫాస్ట్కి డైనింగ్ రూమ్కి తీసుకొని రావాలనంటే 24 పీపుల్ని 7 నుంచి 8:30 కల్లా తీసుకొని రావాలా. వాళ్ళని తయారు చేయాలి, వాళ్ళకి బ్రష్ చేయాలా, ఫేస్ వాష్ చేయాలా, వాళ్ళకి బట్టలు మార్చాలా, బ్రీఫ్ మార్చాలా, వాళ్ళకి వాష్రూమ్ తీసుకెళ్ళి అన్నీ చేయించిన తర్వాత 8:30. సో అది క్యాల్కులేట్ చేస్తే టైమ్ 1 PSW హ్యాస్ 7 minutes టు కంప్లీట్ ఎవ్రీథింగ్, ఆల్ ఆఫ్ దీస్ థింగ్స్ ఫర్ 1 resident. అలాగా 24 residents ఉన్నారు. సో అలా క్యాల్కులేట్ చేస్తే ఎన్ని అవర్స్ కావాలి, కానీ వాళ్ళకి 1.5 hours ఉంది అలా చేయడానికి. సో ఆబ్వియస్లీ రష్లో ఉంటారు, కొంతమందికి చేయగలుగుతారు, కొంతమందికి చేయలేరు. సో ఐ హోప్ it changes now. Like it's time to change. It's about time, you know. Staff shortages అన్ని చోట్ల ఉంటాయి. ఇప్పుడు హాస్పిటల్స్లో కూడా ఉంటాయి. లాంగ్ టర్మ్ కేర్ ఇప్పుడు ఎందుకు ఫోర్ ఫ్రంట్లో వచ్చిందంటే హార్డ్ హిట్ అయింది కాబట్టి. బట్ హాస్పిటల్స్లో కూడా స్టాఫ్ షార్టేజెస్ ఉన్నాయి. లాంగ్ టర్మ్ కేర్స్లో ఉన్నది, హోమ్ కేర్ సిచ్యువేషన్స్లో కూడా షార్టేజెస్ ఉన్నాయి. సో ఎస్, షార్టేజెస్ ఉంటాయి. బట్ ఐ థింక్ ద వన్స్ హూ ఆర్ కమింగ్ ఇన్ ఆర్ doing whatever they can do to give the best and safe care as much as possible. సో ఇందాక మనం మెంటల్ హెల్త్ గురించి కూడా మీరు చెప్తున్నారనమాట. సో లైక్ PSWs కానీ లైక్ హెల్త్ కేర్ ప్రొఫెషనల్స్ వాట్ దే ఆర్ గోయింగ్ త్రూ అని చెప్పేసి. సో ఇప్పుడు లాంగ్ టర్మ్ కేర్ సెంటర్లో ఉన్న ఎల్డర్లీ పీపుల్ వాళ్ళ కండిషన్స్ ఎందుకనంటే వాళ్ళు ఎవరు రాలేకపోతున్నారు అండ్ దే ఆర్ స్టేయింగ్ అవే ఫ్రమ్ దేర్ ఫ్యామిలీస్. లైక్ అది వాళ్ళకి అలవాటు అయినా కూడా బట్ దే కెన్ నాట్ గో అవుట్, దే ఆర్ నాట్ నార్మల్ నౌ. సో వాట్ ఈస్ దేర్ మెంటల్ హెల్త్ కండిషన్ నౌ? చాలా అది మాత్రం నేను ఫస్ట్ హ్యాండ్ చూశాను. ఎంత సైకలాజికల్ వెల్బీయింగ్ ఎఫెక్ట్ అయిందంటే వాళ్ళకి ఎక్కువ డెలిరియం చూస్తున్నాను. ఎక్కువ డెలిరియం అంటే అక్యూట్గా దే గెట్ something like they cannot something is acute change in their cognition. That is delirium. So వాళ్ళు delirium ఎందుకు వస్తుంది అని అంటే చేంజ్ ఇన్ కండిషన్ ఉన్నప్పుడు, లేకపోతే ఏదైనా చేంజ్ ఇన్ ఎన్వైరన్మెంటల్ సిచ్యువేషన్ ఆర్ చేంజ్ ఇన్ సమ్ కైండ్ ఆఫ్ నార్మల్ లైఫ్ నుంచి చేంజ్ అయినప్పుడు డిమెన్షియా ఉన్న వాళ్ళకి డెలిరియం వస్తుంది. అది చాలా డేంజరస్ సిచ్యువేషన్. సో దానివలన
దే ఫాల్స్ ఎక్కువ ఇంక్రీజ్ అవుతాయి. ఫాల్స్ ఇంక్రీజ్ అయినప్పుడు వాళ్ళకి ట్రామా, ఇంజరీ, ఫ్రాక్చర్స్, హెడ్ ఇంజరీస్ ఇవన్నీ లైక్ దానివలన హాస్పిటల్ ట్రాన్స్ఫర్ చేయాలి. దానివలన హాస్పిటల్ ట్రాన్స్ఫర్ చేసినప్పుడు మళ్ళీ హాస్పిటల్లో ఎమర్జెన్సీలోని హాల్వేస్లో ఉండాలి. సో అది ఎంత డిఫికల్టీ వాళ్ళ సైకలాజికల్ వెల్బీయింగ్లో చాలా ఎఫెక్ట్ అయింది వాళ్ళకి. స్పెషలీ మాకు ఇక్కడ ఇంకొకటి ఏంటంటే మేము అవుట్ బ్రేక్లో ఉన్నప్పుడు కోహోటింగ్ అంటారు. కోహోటింగ్ అంటే పాజిటివ్ కోవిడ్ కేసెస్ని నెగిటివ్ కోవిడ్ కేసెస్ నుంచి సెపరేట్ చేయాలి. సో దట్ మీన్స్ ఇప్పుడు మా ఫెసిలిటీలో ఏమైందంటే కొన్ని యూనిట్స్లోని ఒక 24 రెసిడెంట్స్లోని ఒక 10 మందికి కోవిడ్ పాజిటివ్ వచ్చింది, ఒక 10 మందికి నెగిటివ్ వచ్చింది. సో వాళ్ళని మిక్స్ చేసినప్పుడు వాండర్ అవుతున్నప్పుడు కోవిడ్ నెగిటివ్ ఉన్నోళ్ళు పాజిటివ్ టర్న్ అవుతారు. సో దానివలన ఇన్ఫెక్షన్ కంట్రోల్ ప్రాక్టీసెస్ ఏంటంటే యూ హ్యావ్ టు separate positive COVID residents from to negative COVID residents, right? So దానివలన మేము చాలా స్ట్రిక్ట్ మెజర్స్ తీసుకొని మూవ్స్ చేసాం. సో సపోజ్ 3rd ఫ్లోర్లో వాళ్ళ ఓన్, ఇక్కడ లాంగ్ టర్మ్ కేర్లో ఏంటంటే వాళ్ళ రూమ్ వాళ్ళ హోమ్, అది వాళ్ళ ఇట్స్ దేర్ హోమ్, రైట్? సో వాళ్ళ రూమ్లోని వాళ్ళ ఫొటోస్ ఉంటాయి, వాళ్ళ ఫ్యామిలీ ఫొటోస్ ఉంటాయి, వాళ్ళ ఓన్ బెడ్ ఉంటుంది, లేకపోతే వాళ్ళ ఓన్ క్విల్ట్ ఉంటుంది, వాళ్ళ పర్సనలైజ్డ్ థింగ్స్ ఉంటుంది వాళ్ళ రూమ్లో. అండ్ సమ్టైమ్స్ కొంతమంది అయితే దే ఆర్ లివింగ్ ఇన్ దట్ రూమ్ ఫర్ ఇయర్స్, 5 years, 6 years నుంచి, లేకపోతే 10 years నుంచి, 15 years నుంచి కూడా ఉన్నోళ్ళు ఉన్నారు ఈ హోమ్లో. సో ఆ రూమ్ నుంచి బయటకు వచ్చి మేము ఇంకొకరు ఎవరో రూమ్లో పెట్టి వాళ్ళ థింగ్స్, అంటే మాకు టైం లేదు టు మూవ్ ఎవ్రీథింగ్. సో మాకు మూవ్ ఎవ్రీథింగ్ అన్నీ వాళ్ళ రూమ్ నుంచి ఇంకొక రూమ్కి మూవ్ చేయాలంటే టైం లేదు. సో ఇది ఎమర్జెన్సీ సిచ్యువేషన్లో మేము ఏం చేయాల్సి వచ్చిందంటే వాళ్ళని ఓన్లీ పర్సన్ని వాళ్ళు కొన్ని బట్టలు తీసుకొని వాళ్ళు ఇంకొక రూమ్లో వాళ్ళని పెట్టేయడం, అందరినీ కోహోట్ చేయడానికి. అదో ఒక బిగ్ రీజన్ వై వాళ్ళ సైకలాజికల్ వెల్బీయింగ్ చాలా ఎఫెక్ట్ అయింది. ఫ్యామిలీస్ కూడా అప్సెట్ అయ్యారు అది చేయడం వలన. ఎందుకంటే వాళ్ళ ఫోన్స్ లేవు, వాళ్ళ టీవీస్ లేవు, వాళ్ళ ఫోన్లో వాళ్ళ ఫ్యామిలీతో మాట్లాడాలంటే లేదు. సో దానివల్ల చాలా రెసిడెంట్స్ చాలా ఎఫెక్ట్ అయ్యారు. అండ్ నేను ఫస్ట్ హ్యాండ్ చూశాను, దే వుడ్ క్రై, డిప్రెషన్లో ఉన్నోళ్ళు ఇంకా డిప్రెస్ అయిపోవడం. బట్ చాలా మేము ఏం చేసామంటే చాలా మెజర్స్ తీసుకొని వి ట్రై టు డూ. ఇప్పుడు మా యాక్టివిటీస్ డిపార్ట్మెంట్ ఏం చేశారంటే వాళ్ళు జూమ్ కాల్స్ చేయడం, వాళ్ళ ఫ్యామిలీతో వీడియో కాల్స్ చేయడం. మేమైతే ఒక వీక్ అంతా మేము మేనేజ్మెంట్, నేను మా బాస్ తర్వాత కొంతమంది, మేమందరం కొంచెం మంచి బ్రైట్ బట్టలు వేసుకొని మ్యూజిక్ పెట్టి వీఆర్ గోయింగ్ అప్ అండ్ డాన్సింగ్, వాళ్ళ కోసం పాటలు పాడడము, డాన్స్ చేయడం, అందరి రూమ్స్కి వెళ్ళి హాయ్ చెప్పడం, అలాగే ఎవ్రీడే. సో వాళ్ళు హ్యాపీ అయ్యారు, వీ కుడ్ బ్రింగ్ అ స్మైల్ ఆన్ దేర్ ఫేసెస్. బట్ ఎంతైనా సరే వాళ్ళ ఫ్యామిలీస్ని వాళ్ళు చూడలేకపోతున్నారంటే అది మనకు ఎలాగనిపిస్తుంది, మన ఓన్ ఫ్యామిలీస్ని మనం డేస్ టుగెదర్. యాక్చువల్లీ కొంతమంది స్టాఫ్ కూడా వాళ్ళ ఇంటికి వెళ్ళలేకపోయారు. we had to give them guest rooms, లేకపోతే వాళ్ళు హోటల్స్లో ఉండాల్సి వస్తుంది. మీరు ఇఫ్ యూ హర్డ్ ఫ్రమ్ ద మీడియా, you're seeing that healthcare workers they're getting hotel rooms to stay because they can't stay in their homes. So it's a lot for the elderly, for the residents, and it's a lot for the staff, for the staff too. సో ఇందాక మీరు చెప్తున్నట్టు లైక్ రూమ్ షిఫ్టింగ్ ఇవన్నీ వచ్చాయి కదా. సో మామూలు ఇందాక మీరు అన్నారు కోవిడ్ మూలాన బాగా గట్టిగా హిట్ అయింది అండ్ ది గాట్ ఎఫెక్టెడ్ అని చెప్పేసి. సో లాంగ్ టర్మ్ కేర్ సెంటర్స్ ఎలాంటి మెజర్స్ తీసుకుంటున్నారు, ఎలాంటి ప్రోటోకాల్స్ తీసుకుంటున్నారు? అండ్ న్యూస్లో నేను విన్నది ఏంటి అని అంటే లైక్ లాంగ్ టర్మ్ కేర్ సెంటర్స్లో ఒక్కొక్కసారి ఎఫెక్ట్ అయినప్పుడు దే ఆర్ జస్ట్ పుట్ ఇన్ వన్ రూమ్ అండ్ కర్టన్స్తో పార్టిషనింగ్ లాగా చేస్తున్నారు అన్నట్టు ఒక చోట విన్నాను. సో ఇస్ ఇట్ ట్రూ? నాట్ ఫర్ ద ఫెసిలిటీ, నేను వర్క్ చేస్తున్న ఫెసిలిటీలో అలా చేయలేదు. వాళ్ళందరికీ రూమ్స్ ఉన్నట్టు చేశాం, కానీ కోహోటింగ్ అంటూ అది బిగ్గెస్ట్ ఐడియా. ఇప్పుడు COVID-19 ఎలా స్ప్రెడ్ అవుతుంది? డ్రాప్లెట్ అండ్ కాంటాక్ట్ ప్రికాషన్స్. సో డ్రాప్లెట్ అంటే రెస్పిరేటరీ పార్టికల్స్ వెళ్ళి డిపాజిట్ అవుతాయి ఒక సర్ఫేస్ మీదో లేకపోతే బట్టల మీదో ఎక్కడో డిపాజిట్ అవుతాయి. సో ఇప్పుడు కర్టెన్స్ మేము ప్లాన్ దీనికి అవుట్ బ్రేక్లో వెళ్ళే ముందు చాలా ప్లానింగ్స్ చేసాము. బట్ మా యాక్షన్స్ అన్నీ బేస్డ్ ఆన్ పబ్లిక్ హెల్త్, బేస్డ్ ఆన్ మినిస్ట్రీ ఆఫ్ హెల్త్. సో మేము ఏం చేసినా సరే పబ్లిక్ హెల్త్ ఏం చెప్తే మేము అదే చేసాము. అండ్ నా మటుకు నేను ఇన్ఫెక్షన్ కంట్రోల్ నర్స్ కాబట్టి
నా ఐడియాస్ ముందు నుంచి ఏంటంటే కోహోర్ట్ చేయాలి, కోహోర్ట్ లైక్ కంప్లీట్లీ సెపరేట్ ద పాజిటివ్స్ ఫ్రమ్ ద నెగటివ్స్, దట్స్ ఇట్. సో వాళ్ళని ఏంటంటే అందరినీ ఒక కంప్లీట్లీ సెపరేట్ యూనిట్లో పెట్టేశాం. సో ఒక 24 బెడెడ్ యూనిట్ ఉన్నప్పుడు దాంట్లో ఒక 10 people నెగటివ్స్ ఉన్నారు. ఆ 10 people నెగటివ్స్ని మేము ఏం చేసామంటే వాళ్ళని రిమూవ్ చేసేసి వాళ్ళ రూమ్స్ నుంచి వాళ్ళ రూమ్ అంతా డిస్ఇన్ఫెక్ట్ చేసి వాళ్ళ బెడ్స్ని క్లీన్ చేసి వాళ్ళకి కొత్త షీట్స్ ఇచ్చి పాజిటివ్ కేసెస్ని అక్కడ తీసుకొచ్చి వాళ్ళని ఈ నెగటివ్స్ని ఆ పాజిటివ్ కేసెస్ రూమ్స్లో తీసుకెళ్ళాం. బట్ ఆ పాజిటివ్ కేసెస్ రూమ్స్కి మేమేం చేసామంటే బయట నుంచి మేము డీప్ క్లీనింగ్ అండ్ డిస్ఇన్ఫెక్షన్ మొత్తం ఏరోసాల్ స్ప్రేయింగ్ చేయించి ఒక 2 days మొత్తం డిస్ఇన్ఫెక్ట్ చేయించి ఆ రూమ్స్ని వి పుట్ దోస్. సో అందరికీ ఒక రూమ్ ఉండేటట్టు మేము చూసాం. సో ఎవరు ఒక సెపరేట్ ఏరియాలోకి వెళ్ళి కర్టన్స్ పెట్టి అలా చేయాల్సిన పని రాలేదు మా ఫెసిలిటీకి. వేరే ఫెసిలిటీస్లో ఏం చేస్తున్నారో నాకు అంత ఐడియా లేదు. బట్ ఐడియా ఇస్ దిస్, యూ హ్యావ్ టు కోహోర్ట్. సో కోహోర్ట్ చేయడానికి ఒకవేళ కర్టన్లో పెట్టి మనం చేయాలన్నా సరే అది సేఫ్ అయితే, రెసిడెంట్కి సేఫ్ అయితే, స్టాఫ్కి సేఫ్ అయితే, యూ హ్యావ్ టు డూ ఇట్, right? It's the only way to stop this from spreading. స్ప్రెడ్ ఎలా స్టాప్ చేయాలి అది ఇంపార్టెంట్. సో మీరు అడిగినట్టు వాట్ ఈస్ లాంగ్ టర్మ్ కేర్ డూయింగ్ ఫార్ స్ప్రెడ్ అండ్ ట్రాన్స్మిషన్ అంటే కోహోర్టింగ్ చేస్తున్నాము. ఎడ్యుకేషన్ స్టాఫ్ మెంబర్స్కి వేరింగ్ ఫుల్ PPE, you have to wash your hands at all times, maintain your physical distancing, social distancing. ఒకసారి కోవిడ్ పాజిటివ్ రెసిడెంట్స్తో వర్క్ చేసినప్పుడు ఆ స్టాఫ్ వేరే వాళ్ళతో వర్క్ చేయడానికి లేదు. సో అలా స్టాఫ్లో కూడా కోహోర్టింగ్ చేశాను మేము. సో మిక్స్ అవ్వకుండా, ఎవరిని కలవకుండా, ఇంటికి వెళ్ళిన తర్వాత స్టాఫ్కి స్పెసిఫిక్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాము. చేంజ్ యువర్ క్లోత్స్, టేక్ బాత్, టేక్ అ షవర్, disinfect your bags, wear a mask at all times. మాకు లాంగ్ టర్మ్ కేర్లో ఇప్పుడు మ్యాండేట్ వచ్చింది యూనివర్సల్ మాస్కింగ్. సో ఎప్పుడూ మాస్క్ వేసుకుంటూనే ఉండాలి, ఆల్వేస్ మాస్క్ ఉండాలి లాంగ్ టర్మ్ కేర్లో. సారీ టు ఇంటరప్ట్, ఏంటనంటే మామూలుగా ఇప్పుడు అందరూ ఎఫెక్ట్ అవుతున్నారు. ఎందుకనంటే పాండమిక్ వచ్చిన తర్వాత చాలా మంది ఎఫెక్ట్ అయ్యారు. కానీ ఎందుకు లాంగ్ టర్మ్ కేర్ సెంటర్ వాళ్ళు ఎక్కువ ఎఫెక్ట్ అవుతున్నారు అంటే, ఇప్పుడు వాళ్ళు ఒకటే చోటు ఉంటారు, దే ఆర్ నాట్ గోయింగ్ అవుట్. ఇప్పుడు మనమైనా లైక్ గ్రోసరీస్ కను వాటికో వీఆర్ గోయింగ్ అవుట్, బట్ దే ఆర్ నాట్ గోయింగ్ ఎనీవేర్. సో ఇనీషియల్గా ఇది నేను పబ్లిక్ హెల్త్ అండ్ ఇన్ఫెక్షన్ కంట్రోల్ పర్స్పెక్టివ్లో నేను మాట్లాడితే, ఇనీషియల్గా ఇది ఎలా స్టార్ట్ అయిందంటే, యూర్ రైట్, రెసిడెంట్స్ బయటికి రారు, తెచ్చేది ఎవరు? హెల్త్ కేర్. బయటికి వెళ్తాము, మనకి లైఫ్ ఉంది. ఇప్పుడు నేను నన్ను తీసుకుంటే ఐ హ్యావ్ అ లైఫ్. నేను వర్క్ చేస్తున్నాను, బయటకు వస్తున్నాను, గ్రాసరీ చేయాలి, కమ్యూనిటీలో వెళ్ళాలి నేను బయటికి, లేకపోతే నేను గ్యాస్ కొట్టించుకోవాలి, లేకపోతే ఏదైనా చేయాలి. సో నేను బయటికి వెళ్ళకుండా నేను ఉండలేను. సో నేను నా లైఫ్ని నేను నార్మల్ లైఫ్ అది అందరికీ మనం అందరం ఎలా మనకి కమ్యూనిటీలోనే ఎక్కువ. సో మాకు స్టార్ట్ అయ్యేది కూడా అలాగే స్టార్ట్ అవుతుంది. ఎక్కడే ఏ లాంగ్ టర్మ్ కేర్లోనైనా, ఏ హాస్పిటల్లోనైనా సరే, హాస్పిటల్ యూ లీవ్ ఇట్ అసైడ్, బట్ లాంగ్ టర్మ్ కేర్లో ఏంటంటే కమ్యూనిటీలో బయట వెళ్ళి గ్రాసరీ చేసి, లేకపోతే ఎనీథింగ్, నాట్ జస్ట్ గ్రాసరీ, యూజువలీ ఇట్స్ ఎనీథింగ్, యూ గెట్ ఇన్ టు అ బస్, యూ గెట్ ఇన్ టు అ పబ్లిక్ ఏరియా, యూ హ్యావ్ ద రిస్క్ ఆఫ్ గెటింగ్ ఇట్. సో నువ్వు అది తీసుకొస్తున్నావు. ఇప్పుడు వాళ్ళకి ఏసిమ్టమాటిక్ స్ప్రెడ్ అంటూ ఉండింది COVID-19కి. సో ఇనిషియల్గా ఇంక్యుబేషన్ పీరియడ్ 14 days అన్నప్పుడు ఆ 14 daysలోని సిమ్టమ్స్ కనిపించకపోవచ్చు. సో అదే అయింది. సో సిమ్టమ్స్ లేవు, నార్మల్గా ఉన్నారు పర్సన్. ఇంకా నేను నా ఎంటైర్ ఈ 2 monthsలో నేను చూసింది ఏంటంటే, అ పర్సన్ హూ వాస్ టెస్టెడ్ పాజిటివ్ ఫర్ COVID-19, అ స్టాఫ్ మెంబర్ ఆర్ ఎనీబడి, no symptoms at all, entire time, normal, they're fine, no cough, no fever, maybe general tiredness once in a while, అది మనకి నార్మల్ గానే ఉంటది అప్పుడప్పుడు, అంతే. సో అలాంటప్పుడు యూ కెనాట్ రికగ్నైజ్ ఆర్ ఐడెంటిఫై ఈ పర్సన్కి COVID-19 ఉంది అని. సో అందుకే కమ్యూనిటీలో ఇంకా ఎక్కువ రిస్క్ ఉంది లాంగ్ టర్మ్ కేర్ కంటే. నేను అలా అనుకుంటాను. ఎందుకంటే నౌ లాంగ్ టర్మ్ కేర్లో అందరికీ మాస్క్ ఇస్తున్నాము, అందరికీ PPE ఇస్తున్నాము. ఫర్ ఎవ్రీబడి వీఆర్ సేయింగ్ యూ హ్యావ్ టు వేర్ యువర్ మాస్క్, యూ హ్యావ్ టు వాష్ యువర్ హ్యాండ్స్, యూ హ్యావ్ హ్యాండ్ శానిటైజర్స్ అన్ని చోట్ల. బయట లేదు, బయటకు వచ్చినప్పుడు లేదు. సో ఈవెన్ ఇప్పుడైనా సరే, ఇప్పుడు మేము అవుట్ బ్రేక్లో ఉన్నా లేకపోయినా, న్యూ నార్మల్ ఏంటంటే స్టాఫ్ ఆర్ హెల్త్ కేర్ వర్కర్స్, లేకపోతే జనరల్ పబ్లిక్, మనం సేఫ్గా ఉంటే, మనం క్లీన్గా ఉండి హైజీన్ మెయింటైన్ చేస్తూ సోషల్ డిస్టెన్సింగ్ మెయింటైన్ చేస్తే, మనం ఎఫెక్ట్ అవ్వకపోతే వాళ్ళు ఎఫెక్ట్ అవ్వరు. ఎందుకంటే మనం తీసుకొస్తున్నాం అది వాళ్ళ కోసం, రైట్? సో ఇట్ స్టార్టెడ్ లైక్ దట్.
సో ఇందాక మీరు ఇక్కడ లాంగ్ టర్మ్ కేర్ సెంటర్లో ఉన్న వాళ్ళు కాకుండా బయట నుంచి స్టాఫ్ మూలాన కానీ హెల్త్ కేర్ వర్కర్స్ మూలాన కానీ స్ప్రెడ్ అయ్యే ఛాన్సెస్ కూడా ఎక్కువ ఉన్నాయి కాబట్టి సో ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ దెమ్ టు టేక్ ప్రికాషన్స్ యాజ్ వెల్ అండ్ ఈవెన్ మేనేజ్మెంట్ కూడా వాళ్ళకి ప్రికాషనరీ ఎక్విప్మెంట్స్ కానీ ఇది ఇవ్వాలి కాబట్టి సో వాళ్ళకి కావాల్సిన ఎక్విప్మెంట్స్ వాళ్ళ ప్రికాషనరీ కిట్స్ కానీ పీపీఈ కానీ సప్లై చేస్తున్నారా? సో పీపీఈ ఎస్. సో అది కూడా చాలా నోషన్, చాలా రూమర్స్ వస్తాయి పీపీఈ లేదంటారు. మీడియాలో చూస్తున్నాను, నేను సిబిసి న్యూస్ చూస్తాను, సిటీవీ చూస్తాను, పీపీఈ లేదని అంటారు. కానీ పీపీఈ ఉంది, బిగినింగ్ నుంచి ఉంది. ఎందుకంటే ముందు లేదు, అంటే ముందు బిగినింగ్ పాండమిక్ స్టార్ట్ అయినప్పుడు అడగాల్సి వచ్చింది. అంటే మేము సప్లయర్స్ నుంచి మాస్క్స్ కొనాలంటే దొరికేవి కావు, బ్యాక్ ఆర్డర్ అని అనేటోళ్ళు. బట్ కానీ విదిన్ లాస్ట్ 2 months నుంచి మాత్రం మాకు ఎప్పుడైనా పీపీఈ కావాలంటే మినిస్ట్రీకి అడగడం. మేము రోజు ఇన్వెంటరీ చేస్తాం, ఎన్ని మాస్క్స్ ఉన్నాయి, ఎన్ని గ్లవ్స్ ఉన్నాయి, ఎన్ని గౌన్స్ ఉన్నాయి. సో నేను ఇన్ఫెక్షన్ కంట్రోల్ నర్స్ అండ్ అసిస్టెంట్ డైరెక్టర్ ఆఫ్ కేర్ కాబట్టి నా రోల్ అది కూడా. సో ఇన్వెంటరీ చేయడం, రిపోర్టింగ్ ఎన్ని ఉన్నాయి, హౌ మెనీ గ్లవ్స్ వీ హ్యావ్, హౌ మెనీ మాస్క్స్ వీ హ్యావ్, హౌ మెనీ గౌన్స్ వీ హ్యావ్, ఫేస్ షీల్డ్స్, వైజర్స్ అండ్ ఆల్ దాట్. సో యా, ఎప్పుడు షార్టేజ్ అంటూ ఎప్పుడు లేదు, స్టాఫ్కి ఎప్పుడు అవైలబుల్ ఉండేది. నేను విన్నాను దట్ కొన్ని హాస్పిటల్స్లో ఏంటంటే సైన్ చేస్తారంట, మాస్క్ కావాలంటే, ఎక్స్ట్రా మాస్క్ కావాలంటే సైన్ చేయాలి. కానీ మా లాంగ్ టర్మ్ కేర్ ఫెసిలిటీలో మేము అలాంటిది ఏం పెట్టలేదు. మీ మాస్క్ బాగాలేకపోతే వెట్ అవుతే, సాయిల్ అవుతే చేంజ్ ఇట్, బికాజ్ ఇట్స్ నాట్ ఆఫ్ ఎనీ యూజ్. సో అది ఒక మంచి, ఇప్పుడు కూడా ఒక మంచి పాయింట్ టు టెల్ ద పబ్లిక్ ఆల్సో దట్ మాస్క్ వెట్ అయినప్పుడు లేకపోతే సాయిల్ అయినప్పుడు వాడుకో, అది ఇట్స్ నో యూస్, దర్ ఇస్ నో పాయింట్ యూజింగ్ ఇట్. సో అది వెంటనే మార్చాలి, లేకపోతే you have to change your mask, or if it's a cloth mask, make sure you're washing it. And yeah. సో యాజ్ అ నర్స్ ఐ నో మీరు చాలా రోజుల నుంచి ఆల్మోస్ట్ సాక్రిఫైస్ చేశారనే చెప్పచ్చు. సో మీ లైఫ్ ఎలా మారింది అండ్ మీ ఫ్యామిలీ సపోర్ట్ ఎలా ఉంది, అండ్ కుడ్ యూ ప్లీజ్ షేర్ యువర్ ఎక్స్పీరియన్స్? ఓకే, సో that's a good question. నేను ముందు నుంచి, నేను యాక్చువల్లీ నా ఫెసిలిటీకి అసిస్టెంట్ డైరెక్టర్ ఆఫ్ రెసిడెంట్ కేర్, సో మేనేజ్మెంట్ రోల్. బిఫోర్ దిస్ ఐ వాజ్ అన్ ఆర్ఎన్, షిఫ్ట్ వర్క్ చేసేదాన్ని. ఇప్పుడైతే చేంజ్ అయింది. 2 years నుంచి నేను ఈ రోల్లో వచ్చిన తర్వాత 8 hours వర్క్, బట్ అంతకంటే ఎక్కువ చేయాలి, ఆన్ కాల్ ఉండాలి అండ్ స్టఫ్ లైక్ దాట్. బట్ ఈ లాస్ట్ April 1st నుంచి స్టార్ట్ అయింది. నాకు లైఫ్ కంప్లీట్లీ మారిపోయింది. కంప్లీట్లీ అంటే ఇంకా అప్సైడ్ డౌన్ అయిపోయినట్టు అనిపించింది. నా రోల్కి, నా రెస్పాన్సిబిలిటీస్కి, బికాజ్ ఐఎమ్ ద లీడ్ ఫర్ ది అవుట్ బ్రేక్. సో దానివలన నేను ఎక్కువ అవర్స్ పెట్టడం, వర్క్కి వచ్చినా సరే, లైక్ ఇక్కడ దేవర్ టైమ్స్ ఐ కేమ్ టు వర్క్ అట్ మార్నింగ్ 7కి వచ్చి రాత్రి 10-11 o'clock వరకు ఇక్కడే ఉండి, నేను బ్రాంప్టన్ కిచెనర్లో ఉంటాను, బ్రాంప్టన్కి డ్రైవ్ చేస్తాను. సో 1 hour అక్కడ డ్రైవ్. సో నాకు యాంగ్జైటీ, ప్యానిక్, స్ట్రెస్ లెవెల్స్, ఎవ్రీథింగ్ చాలా ఎక్కువ. ఐ నెవర్ ఎక్స్పీరియన్స్డ్ ఇలాంటి ఎక్స్పీరియన్స్. నాకే కాదు, ప్రాబబ్లీ వేరే నర్సెస్ కూడా నాతో రెజనేట్ అవుతారేమో, బికాస్ ఇలాంటి ఎక్స్పీరియన్సెస్ ఎప్పుడు లైఫ్లో ప్రాబబ్లీ రాలేరేమో ఎవరికీను, ఇలాంటి పాండమిక్ సిచ్యువేషన్. సో యా, నేను ఇంట్లో నాకు ఇట్స్ జస్ట్ మీ అండ్ మై హస్బెండ్. నా హస్బెండ్తో టైం స్పెండ్ చేయకపోవడం, వర్క్ అవర్స్, ఇంటికి వచ్చినా సరే ఫోన్, నేను డ్రైవ్ చేస్తూ కూడా నాకు ఫోన్ రింగ్ అవుతూనే ఉండేది. స్టాఫింగ్ షార్టేజెస్ గురించి అయినా, స్టాఫ్ కోహోటింగ్ చేయడానికి క్వశ్చన్స్ అడగడం. స్టాఫ్కి చాలా క్వశ్చన్స్ ఉంటాయి ఇప్పట్లో, అంటే ఇట్స్ అ న్యూ థింగ్ ఫర్ ఈవెన్ ద స్టాఫ్ ఆన్ ద యూనిట్. సో ఏదైనా అడగాలంటే వెంటనే ఫోన్ చేసి నన్ను అడగడం వాళ్ళకి అలవాటు అయిపోయింది. సో ఐ వాజ్ వర్కింగ్ వెరీ క్లోజ్లీ విత్ దెమ్. సో ఐ వాజ్ అవైలబుల్ ఫర్ దెమ్. సో నైట్ షిఫ్ట్ స్టాఫ్ ఉన్నారంటే వాళ్ళు 11కి వస్తారు నైట్ షిఫ్ట్కి. సో వాళ్ళైతే 12 o'clock, 12:30, 1 o'clock, 2 o'clock ఇన్ ద నైట్ కూడా వాళ్ళకి క్వశ్చన్స్ ఉంటే వాళ్ళు థింక్ చేయలేదు, ఓకే షీ హ్యాస్ టు స్లీప్ అని. వాళ్ళు జస్ట్ పికప్ ద ఫోన్ అండ్ కాల్. సో వాళ్ళతో కూడా నేను టైం స్పెండ్ చేసి వాళ్ళకి మాట్లాడి వాళ్ళ స్ట్రెస్ని అలివియేట్ చేయడం. ఇప్పుడు వాళ్ళు స్ట్రెస్ అవుట్ అయిపోయి వాళ్ళు కామ్గా లేకపోతే వాళ్ళు పని చేయలేరు. వాళ్ళు పని చేయకపోతే వాళ్ళు ఇంటికి వెళ్ళిపోతారు, నేను చేయను అని అంటారు. వాళ్ళు కాలింగ్ చేస్తారు, సిక్ కాల్ చేస్తారు. సో అది
నేను వాళ్ళతో వర్క్ చేయాలి. సో వాళ్ళతో వర్క్ చేయాలంటే నేను వాళ్ళతో క్లోజ్గా మాట్లాడి టైం తీసుకొని మాట్లాడి. సో మై హస్బెండ్ కెన్ టెల్ యూ లైక్ రియలీ నా ఫోన్ ఎలా ఉండిందంటే కాల్ సెంటర్ లాగా. ఇప్పుడు ఒకరితో మాట్లాడుతున్నానంటే ఇంకో 2-3 వెయిట్ చేస్తున్నారు నాతో మాట్లాడడానికి, అంత బిజీగా ఉండేది. డే 2 లైక్ మార్నింగ్ 6:30 నుంచి స్టార్ట్ అయిపోయేది, నైట్ 11 వరకు, సమ్టైమ్స్ 1 o'clock వరకు కూడా. ఒకరోజు అయితే నేను ఐ స్టిల్ కాంట్ ఫర్గెట్ లాంగ్ వీకెండ్, గుడ్ ఫ్రైడే లాంగ్ వీకెండ్, ఈస్టర్ లాంగ్ వీకెండ్ అయితే మొత్తం 20 hours వర్క్ చేశాను. 22 hours వర్క్ చేసి 2-3 hours స్లీప్ మీద ఆల్రెడీ ఉన్నాను. స్ట్రెస్ లెవెల్స్ వర్ వెరీ హై. అపార్ట్ ఫ్రమ్ దాట్ యునో ఒక రోజైతే అసలు 2 o'clock వరకు ఫోన్లో ఉన్నాను, మాట్లాడుతున్నాను, ఎడ్యుకేషన్ ఇస్తున్నాను, పీపీఈ గురించి. చాలామంది స్టాఫ్కి మాస్క్స్ గురించి క్వశ్చన్స్ ఉన్నాయి, చాలా క్వశ్చన్స్ ఉన్నప్పుడు మళ్ళీ 4 o'clockకి ఇప్పుడే పడుకున్నాను కదా, అరే ఏంటి ఇప్పుడే లేపేశారని కోపం వచ్చేసేది, ఫ్రస్ట్రేషన్ వచ్చేసేది. ఫుడ్ సరిగ్గా వంట చేయడానికి టైం లేదు, కుకింగ్ నో టైమ్ ఫర్ కుకింగ్, నో టైమ్ ఫర్ గ్రాసరీ, తినడానికి టైం లేదు. లక్కీలీ మై హస్బెండ్ రియలీ సపోర్టెడ్ మీ అండ్ హెల్ప్ మీ డ్యూరింగ్ దిస్ టైం. తను ఏదో ఒకటి కుక్ చేసేసి నేను ఇంటికి వచ్చిన వెంటనే నాకు ఫుడ్ పెట్టేదా అని. అంటే తనకు కూడా హీ యూస్ టు ఫీల్ వెరీ బ్యాడ్. మా ఫ్యామిలీ, మా పేరెంట్స్ ఇండియాలో ఉన్నారు, మా ఇన్లాస్ ఇండియాలో ఉన్నారు. వాళ్ళందరికీ భయం, అమ్మో రోజు వెళ్ళిపోతుంది కోవిడ్ రెసిడెంట్స్తో చాలా దగ్గరగా. షీస్ సో క్లోజ్ టు దెమ్ and she's, I used to do the swabs to do the test for all the residents, for all the staff. So వాళ్ళకి తెలుసు నేను చాలా క్లోజ్గా ఉన్నాను. అండ్ నేనే 3 times స్వాబ్ అయ్యాను COVID-19కి, బికాజ్ లాంగ్ టర్మ్ కేర్లో ఏసిమ్టమాటిక్ స్ప్రెడ్ చెక్ చేయడానికి అందరు స్టాఫ్ అందరినీ రెగ్యులర్గా స్వాబ్ చేస్తున్నాము టు చెక్. సో అలాగా నేను కూడా నేను వన్ ఆఫ్ ద ఫస్ట్ పర్సన్. సో ఫస్ట్ కేస్ని స్వాబ్ చేసేది నేను ఇక్కడ. సో ఇక్కడ ఫెసిలిటీలో స్వాబ్స్ చేసిన మొత్తం అంతా స్వాబింగ్ చేసిందంతా నేనే. సో దానివల్ల నేను క్లోజ్ కాంటాక్ట్లో ఉన్నాను. బట్ బిగ్గెస్ట్ మెసేజ్ నేను ఏం చెప్పాలంటే పీపీఈ. సో నేను పీపీఈ కరెక్ట్గా వాడాను. మాస్క్ వేసుకున్నప్పుడు ఐ మేడ్ షూర్ ఐ డోంట్ టచ్ మై మాస్క్. I have an OCD from even before this to wash my hands a lot of times. So washing hands chesi 3 times nenu COVID positive environment 3 times COVID ki testing chesanu and I tested negative. And that's the only reason why is because I wash my hands all the time. I made sure I wore my mask at all times. Made sure I wore my PPE at all times. So అదే మెసేజ్, దట్ ఈస్ ద మెసేజ్. హెల్త్ కేర్ వర్కర్స్ కైనా అదే మెసేజ్, పబ్లిక్ అయినా అదే మెసేజ్. యూ వాష్ యూర్ హ్యాండ్స్, యూ మేక్ షూర్ యూ నా ఇంటికి వచ్చినప్పుడు కూడా నా కార్ స్టీరింగ్ మొత్తం డిస్ఇన్ఫెక్ట్ చేయడం, నా బ్యాగ్ని డిస్ఇన్ఫెక్ట్ చేయడం, నా షూస్ని డిస్ఇన్ఫెక్ట్ చేయడం, వచ్చిన వెంటనే స్నానం. సో ఇట్ వాస్ అ డిఫరెంట్ వే ఆఫ్ లైఫ్. It wasn't like that before. I think we've come a long way. Like this is a new norm in life. I think I've adjusted to this now. I think I'm prepared to see this happening in the future. Unless people, start really thinking about it hard and making some changes to their lifestyles. Everybody's lifestyle needs to change. General public, community, wearing a mask or washing your hands at all times, making sure you maintain your distancing. Monna news chusanu 3 days back me reopening gurinchi antunnaru. It's a mess, it's chaotic. Parks loni ninna Saturday monna weekend lo chusanu nenu. Parks annitlo full people, social distancing maintain cheyatledu. I think people kuda lockdown ayindi kada, inta time mem intlo unnam kada, ippudu mem bayitiki raavochu. Reopening doesn't mean that you can come out and do whatever you want to do, right? అది ఇప్పుడు కల్లా అర్థం అయిపోవాలి పీపుల్కి. ఇట్స్ బిన్ అ లాంగ్ టైమ్ నౌ. సో it's something that the government needs to take necessary action against people who are doing this, not following the rules, not following physical distancing. చేంజెస్ ఉండాలి. లైఫ్ మన ఓన్ లైఫ్లోని మనం చేంజెస్ పెట్టుకోవాలి. అది మంచిది కూడా, మనకు కూడా మంచిది. ఇట్స్ నైస్ టు ఆల్వేస్ మేక్ షూర్ దట్ యూర్ హైజీనిక్, యూర్ వాషింగ్ యువర్ హ్యాండ్స్ at all times. I know we want to go and hug somebody or kiss somebody and stuff like that, but maybe for some time, or until a vaccine comes up, this is going to be the new norm in life, and it's going to be a long time. It's not going to be suddenly next week lo బానే అయిపోతుందిలే, ఇప్పుడు స్టాప్ అయిపోయింది. ఇప్పుడు చూస్తున్నారు కదా కేసెస్ ఇంక్రీజ్ అయ్యాయి, 2 weeksలో కేసెస్ ఇంక్రీజ్ అయ్యాయి. సో మళ్ళీ గవర్నమెంట్ క్లోజ్ డౌన్ చేద్దామని ఆలోచిస్తున్నారు న్యూస్లో. సో అది ఆ పరిస్థితి రాకూడదు.
ఎందుకంటే అందరూ కోఆపరేట్ చేస్తేనే యూ కెన్ లివ్ యువర్ లైఫ్. ఇప్పుడు మీకు పార్క్కి వెళ్ళాలన్నా వెళ్ళండి, పార్క్కి పర్లేదు, బట్ నడుస్తున్నప్పుడు వేరే వాళ్ళ దగ్గర ఫిజికల్ డిస్టెన్సింగ్ నేను వెళ్ళాను, ఇండియన్ స్టోర్కి వెళ్ళాను మొన్న. వెళ్తే అస్సలు ఇష్టం వచ్చినట్టు ముట్టుకుంటున్నారు అందరూ, అన్నీ ముట్టుకుంటారు, ఆ చేతులు కడుక్కోరు. మాస్క్ వేసుకున్నా సరే ఐఎమ్ సీయింగ్ పీపుల్, ఐ విష్ ఐ హ్యాడ్ అ మాస్క్ టు షో యూ, ఐఎమ్ ఇన్ మై బ్రేక్ సో ఐఎమ్ నాట్ వేరింగ్ ఇట్, బట్ I've seen people wear your mask on your chin. Mask is supposed to be worn to cover your nose and your mouth, right? It's not something that you pull it down and then you're touching it, and then it's not the right way of doing things. You know it. ఇది మనం అనుకున్నట్టు ముందు ఇది చాలా ఎక్కువైపోయింది. మాట్లాడి మాస్క్స్ గురించి మాట్లాడుతున్నాము, హ్యాండ్ వాషింగ్ గురించి మాట్లాడుతున్నాం, ఇన్ని వీడియోస్ ఉన్నాయి, సోషల్ మీడియాలో వీడియోస్ ఉన్నాయి, కానీ పీపుల్ ఫాలో అవ్వట్లేదు. కొంతమంది చేస్తున్నారు, విచ్ ఇస్ వెరీ గుడ్, అండ్ ఐమ్ థ్యాంక్ఫుల్ ఫర్ ఆల్ దోస్ పీపుల్ హూ ఆర్ డూయింగ్ ఇట్. బట్ ద వన్స్ హూ ఆర్ నాట్ డూయింగ్ ఇట్, యూ నీడ్ టు చేంజ్, రైట్? ఇట్ నీడ్స్ టు బి చేంజ్డ్. చాలా ఇయర్స్ నుంచి సాఫ్ట్వేర్లో ఉన్న వాళ్ళు కానీ ఐటీ ఫీల్డ్ వీళ్ళందరికీ వెయిటేజ్ ఎక్కువ ఉంది. అండ్ వాళ్ళ శాలరీస్ చూసుకున్నా కానీ, వాళ్ళ ఇంపార్టెన్స్ వైజ్ చూసుకున్నా కానీ, దే ఆర్ లైక్ హైలీ పెయిడ్ అండ్ హైలీ ఏమంటారు అన్ని దాంట్లో. అండ్ ఇప్పుడు ఐఎమ్ ఎ సైన్స్ స్టూడెంట్, అండ్ నా ఫ్రెండ్స్ ఉన్నారు లైక్ పిహెచ్డీలు చేసిన వాళ్ళు, లైక్ ఇట్ మైట్ బీ ఇన్ బయోటెక్నాలజీ ఫీల్డ్ ఆర్ సైన్స్ ఫీల్డ్, ఎనీ ఫీల్డ్, నర్సింగ్ కానివ్వండి, పిఎస్డబ్ల్యూ కానివ్వండి, అందరూ ఒకటే. లైక్ మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఆర్ కంప్లైనింగ్ దట్ వీ ఆర్ నాట్ గెటింగ్ ప్రాపర్ ఆపర్చునిటీస్. అండ్ ఇప్పుడు ఎలా అయిపోయిందనంటే ఆపర్చునిటీస్ లేక వాళ్ళ రెస్పెక్టివ్ ఫీల్డ్స్లో, అండ్ ఆపర్చునిటీస్ ఒకటి అయితే వాళ్ళకి ఇచ్చే శాలరీస్ ఆర్ లైక్ వెరీ వెరీ లో. అండ్ ఒక పిహెచ్డి చదువుకున్న అతనికి వాల్యూ లేదు, లేకపోతే ఇప్పుడు వేరే ఏదైనా పిఎస్డబ్ల్యూ అవని, నర్సెస్ అవని, వాళ్ళు అంత కష్టపడినా కూడా దే ఆర్ నాట్ పెయిడ్ వెల్. సో ఆ రీజన్తో చాలామంది మళ్ళీ ఐటీకి మూవ్ అయిపోతున్నారు, ఇలా అవుతోంది. సో డూ యూ వాంట్ టు సే ఫ్యూ వర్డ్స్, బికాజ్ ఇప్పుడు ఇంత హార్డ్ హిట్ అయింది కాబట్టి, సిచ్యువేషన్ ఇంత సీవియర్ అయిపోయింది కాబట్టి, అందరికీ ఒక ఇంపార్టెన్స్ ఆఫ్ అ నర్స్ కానివ్వండి, ఒక పిఎస్డబ్ల్యూ కానివ్వండి, లైక్ మెడికల్ ఫీల్డ్ ఎంత ఇంపార్టెంట్ అన్నది ఇప్పుడు రియలైజ్ అవుతున్నారు. సో డూ యూ హ్యావ్ ఎనీ ఫ్యూ వర్డ్స్ టు సే అబౌట్ దిస్ థింగ్? యూర్ రైట్. మెడికల్ స్పెషలీ నేనైతే మాట్లాడదలుచుకున్నాను ఏంటంటే పిఎస్డబ్ల్యూస్ అండ్ నర్సెస్ కోసం, అండ్ anyone working in a long-term care or hospital. No, not really. ఇప్పుడు పాండమిక్ పే అని వచ్చింది, మీరు నోటీస్ చేస్తే మీడియాలో, పాండమిక్ పే $4 per hour అందరికీ ఇస్తున్నాము, హెల్త్ కేర్ వర్కర్స్కి ఇస్తున్నాము, ఎసెన్షియల్ వర్కర్స్కి ఇస్తున్నాము అని. అంటే ఆ $4 per hour ఎందుకు ఇవ్వాల్సి వచ్చింది? రీజన్ అదే. ఇప్పుడు అర్థమైంది పీపుల్కి హెల్త్ కేర్ వర్కర్స్ ఎంత ఇంపార్టెంట్. $4 per hour కూడా మీరు కట్టలేరు. ఆ ఇచ్చిన దే గివింగ్ దేర్ లైఫ్స్ ఫర్ దిస్, రైట్? ఇప్పుడు నేను సమ్టైమ్స్ నాకు ఒక ఫ్యామిలీ మెంబర్ ఎవరో అన్నారు, ఎందుకు వెళ్ళాలి, ఇంట్లో ఉండి పర్లేదు, నేను కావాలంటే మేము మనీ పంపిస్తాం నీకు జాబ్ వద్దు, ఎందుకు, వై యూ వాంట్ టు పుట్ యువర్ సెల్ఫ్ ఎట్ రిస్క్, రైట్? దే నో దాట్, our families know that we are putting our lives at risk. It's your life and you're dealing with another life, right? So I said no, I'm coming no matter what. I'm going to work no matter what. నేనైతే పర్సనల్గా నేను మేనేజర్గా ఉంటూ కూడా, నేను మేనేజ్మెంట్ రోల్లో ఉంటూ కూడా నేను వెళ్ళి పిఎస్డబ్ల్యూ వర్క్ చేయాల్సి వచ్చింది. డైటరీ వర్క్, రెసిడెంట్స్కి సర్వ్ చేయడం, ఫుడ్ సర్వ్ చేయడం, లేకపోతే క్లీన్ చేయడం, ఈ డ్యూరింగ్ దిస్ అవుట్ బ్రేక్ చేయాల్సి వచ్చింది. చాలా ఇయర్స్ అయిపోయింది నేను అన్నీ చేసి, బట్ ఇప్పుడు హౌస్ కీపింగ్, క్లీన్ చేయడం, డిస్ఇన్ఫెక్ట్ చేయడం, అవన్నీ అందరికీ రాదు. వెంటనే చేయాలంటే ఆ థాట్ ప్రాసెస్ రాదు. I don't want to point out anybody right now or any other profession, but if I want to talk only for nurses, PSWs and healthcare workers, for the amount of time they have put and their life that they have put at stake for doing the work that they are doing, $4 per hour to kattagalra. I don't think that there is an amount that you can attach to that person of no matter how much money you give them. I don't know how you can suffice or how much that will be enough to give them. It's not about the money, it's about the attitude and the respect that people give you. It's about ఫ్యామిలీ సపోర్ట్, ఇవన్నీ కూడా కావాలి. మనీ ఒకటే కాదు, అన్ని వేరే రకాల్లో కూడా సపోర్ట్ కావాలి. ఎస్,
ఇప్పుడు పాండమిక్ పే గురించి మీరు మాట్లాడితే శాలరీస్ డెఫినెట్లీ లెస్. పిఎస్డబ్ల్యూస్ అయితే వెరీ బ్యాడ్, ఆల్మోస్ట్ క్లోజ్ టు జనరల్ వేజెస్ ఎంత ఉంటాయో అంతే ఉంటుంది పిఎస్డబ్ల్యూస్కి. కానీ వాళ్ళు పెట్టినంత వర్క్, అసలు ఫ్రంట్ లైన్ వర్క్ ఎవరూ చేయరు. ఈవెన్ నర్సెస్ అయితే మెడికేషన్స్ ఇస్తారు, వూండ్ కేర్ చేస్తారు, వాళ్ళు కూడా కేర్ ఇస్తారు అప్పుడప్పుడు. బట్ పిఎస్డబ్ల్యూస్ ఆర్ ద వన్ హూ రియలీ లైక్ స్నానం చేపిస్తారు, క్లీన్ చేస్తారు, అన్నీ చేస్తారు. కానీ వాళ్ళ శాలరీస్ అస్సలు నేను ఇమాజిన్ చేయలేను. వాళ్ళు ఎందుకు రావాలి వర్క్కి, ఎందుకు చేయాలి? మన ఓన్ పేరెంట్స్కి మనం చేయగలుగుతున్నామా? కానీ వేరే వాళ్ళు వచ్చి మన పేరెంట్స్కి చేస్తున్నారు. అది థింక్ చేయాలి, గవర్నమెంట్ థింక్ చేయాలి, అందరూ థింక్ చేయాలి. ఇప్పుడు మేనేజర్ రోల్ అయితే అసలు ఫర్గెట్ ఇట్, అసలు మాకు ఆ పాండమిక్ పే కూడా రావట్లేదు. ఇప్పుడు నేను నా రోల్కి యాజ్ అన్ ఇన్ఫెక్షన్ కంట్రోల్ నర్స్ ఆర్ మేనేజ్మెంట్ రోల్, డిఓసీస్, ఏడిఓసీస్, మేనేజ్మెంట్ రోల్లో ఉన్న వాళ్ళకి ఎవరికి పాండమిక్ పే లేదు, డాక్టర్స్కి లేదు. సో నేను అదే అంటున్నాను, ఎందుకు అలాగా పే తక్కువ ఉంది అనేది తెలీదు. దట్ కుడ్ బీ ద రీజన్ వై పీపుల్ ఆర్ నాట్ అట్రాక్టెడ్ టువర్డ్స్ డూయింగ్ దీస్ జాబ్స్. బికాస్ ఆఫ్ దట్ రీజన్ యూ పే దెమ్ మోర్, మేబీ దే ఆర్ మోర్ అట్రాక్టెడ్. లైక్ ఇప్పుడు సాఫ్ట్వేర్ మీరు అంటున్నారు, ఐటీ వాళ్ళు అంటున్నారు, వాళ్ళు వర్క్ ఫ్రమ్ హోమ్ కూడా చేయొచ్చు, రైట్? కానీ మాకైతే వర్క్ ఫ్రమ్ హోమ్ చేయగలమా? ఈ హూస్ గోన్ కమ్ అండ్ మనం రోబోట్స్ని పెట్టుకోలేం కదా వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తూ. ఓకే, క్లిక్ చేసి ఒక బటన్ నువ్వు చేయది, యూ వాష్ ద ఫేస్, వీ కాంట్ డూ దట్. సో ఇట్స్ అ జోక్. To me personally, I think it's the level of frustration that I am in of saying this so many times. But how do I attract people to come and work for me? I hire PSWs, I do the hiring for nurses. How do I convince them, okay, we'll pay you well, come and do the work for us? They won't come. ఈ స్పెసిఫిక్లీ అవుట్బ్రేక్లో నేను చూశాను, 1 day వచ్చారు, వర్క్ చాలా హార్డ్గా ఉంది, నేను చేయలేనని చెప్పి నెక్స్ట్ డే వెళ్ళిపోయారు. ఎందుకు? వాళ్ళకి ఎంత మనీ ఇచ్చినా సరే the work is not easy. థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ ఇందాక చెప్పినట్టు మన తెలుగు అమ్మాయి వైజాగ్ ఆవిడ. సో వీఆర్ వెరీ ప్రౌడ్ ఆఫ్ యూ. ఏంటంటే ఇండియాలో సర్వ్ చేయడం అన్నది ఒక ఎత్తు అయితే, ఇలా అబ్రాడ్లో ఉంటూ మన తెలుగు వారిని గర్వంగా చెప్పుకుంటున్నావు. అండ్ ఇక్కడ ఇంత సర్వీస్ చేస్తున్నారు. సో wholeheartedly I personally thank you, and also on behalf of our Telugu community, I would like to take the privilege to thank you so much, Preeti garu. అయ్యో, థ్యాంక్ యూ నాకు ఆపర్చునిటీ ఇచ్చినందుకు. ఎందుకంటే నేను ఎప్పుడు లైక్ ఇలా బయటికి వచ్చి ఇలా మాట్లాడలేదు, ఎప్పుడు లైఫ్లో కెరియర్ అని బిజీ అయిపోయాను. బట్ మీరు ఇలా అప్రోచ్ అయ్యి నన్ను ఇలా అడగడం కూడా లైక్ I felt shy. It's like completely my pleasure, like knowing about you, and it's great working with you and getting good knowledge and information from you. Yeah, thank you. Anything that I could do, I'm trying to do my bit. Anything that I could do to help educate the public, the community, my people, the Telugu people specifically. అందుకే తెలుగులో కావాలని మాట్లాడి చెప్తున్నాను. ప్లీజ్ అందరూ, we are together, like we're all together in this, whether we are in Canada or USA, లేకపోతే ఇండియాలో మన ఫ్యామిలీస్ అందరూ ఇండియాలో ఉన్నా సరే, మొత్తం వరల్డ్ అంతా ఎఫెక్ట్ అయ్యి ఉంది. కాబట్టి దిస్ ఇస్ ద న్యూ నార్మ్, అండ్ this is an awesome new norm, because you are having time to spend with your family, enjoy yourself in smaller ways that you can enjoy, but maintain the rules. That's it. Thank you so much. This is it. So ivalti mana guest guest kaadu, asalu inta information ichina Preeti gartho unnamu. So please subscribe to my YouTube channel Avocado. Like, share and comment. Please subscribe to her YouTube channel, to Aparna's YouTube channel. Oh, that's Avocado. Thank you so much, Andy. Thank you, Andy. Stamp out the spread of COVID-19 by staying 6 feet apart from each other. Wash your hands and wear a mask. I stay at work for you, so you stay at home for me. Stop the spread of COVID-19.